అక్క ఈ విత్తనాలు ఎలా తయారు చేస్తారు అక్క? నేను విత్తనాలు ఎలా తయారు చేసుకుంటానంటే, ఇప్పుడు ఈ ఏడాది వస్తాయి కదా, కాపు వస్తుంది కదా, మ్మ్. బూడిద గుమ్మడి, బీర, అనప. మ్మ్. ఫస్ట్ కాయని ఫస్ట్ కాస్తుంది కదా, ఆ ఓకే. కాయని తీసుకొని ఆ, అది బాగా మొదనిచ్చి, అంటే పాదు ఎండిపోయే వరకు మొదనిచ్చి, ఆ, ఆ విత్తనాల్ని నేను ఆవు పెడక కాల్చుగా వచ్చిన బూడిదలో స్టోర్ చేసుకుని, ఓకే. మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు, అంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు జాగ్రత్త పెట్టుకుని ఆ విత్తనాలు నాటుకుంటే ఆహా. ఏ తెగుళ్ళు రాకుండా ఓకే. అది కాయలు బాగా కాసి మొక్క కూడా బాగా ఎదగడానికి అంటే సహకరిస్తుంది. నేచురల్ ఫార్మింగ్. అది న్యాచురల్ ఫార్మింగ్. దానికి ఫెర్టిలైజర్స్ ఏవి కలపకుండా ఉన్నందువల్ల దానికి విత్తన మొలకెత్తే శక్తిని, ప్లస్ మంచి గ్రోత్ ఉన్న కాయలు ఇచ్చే శక్తిని, ఓకే. వైరస్లు తట్టుకునే శక్తిని, ఓకే. అన్నిటినీ స్టోర్ చేయడం వల్ల ఆ శక్తి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి